హాయ్ అండి, నేను మీ ఎంకేఆర్. ఇవాల్టి మనకు కంప్లైంట్ వచ్చేసి వాల్ మిక్చర్ లీకేజ్ ఈ విధంగా లీక్ అవుతుందనేసి కస్టమర్ మనకు కంప్లైంట్ చేశాడండి. మనం అక్కడికి వెళ్ళి చూసాం. ప్రాబ్లం ఏంటంటే వాల్ మిక్చర్ వన్ సైడ్ లెగ్ పూర్తిగా కూర్చుంది, వన్ సైడ్ కూర్చోలేదు. రైట్ సైడ్ కూర్చుంది, లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా కూర్చోలేదు. దాన్ని ఈ విధంగా రిమూవ్ చేసాం. వాచర్స్ కరెక్ట్గా ఉన్నాయి. మెయిన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఎదురుగా ఉన్న లెఫ్ట్ సైడ్ లెగ్ను వాళ్ళు పూర్తి శాతం కట్ చేశారండి ప్లంబరు. దానికి అది లోపలికి పోవడం వల్ల వాచర్ దగ్గర కరెక్ట్గా కూర్చోలేదు. మనం ఇప్పుడు దాన్ని హాఫ్ ఇంచ్ నిప్పల్ని తీసేస్తున్నాం. తీసేసి మనం వచ్చేసి నిప్పల్ సైజుని పెంచుకుంటాం. సిపి నిప్పల్ సైజు 1 ఇంచ్ వరకు పెంచాం. 1 ఇంచ్ వరకు వేసేసి దాన్ని క్యాప్ యాజ్ ఇట్ ఈస్గా క్యాప్ వేసేసి ఇప్పుడు టెఫ్లాన్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ శాతం టెఫ్లాన్ దాంట్లో ఉన్న వాచర్ని కరెక్ట్గా సెట్ చేసుకొని టెఫ్లాన్ ఈ విధంగా టెఫ్లాన్ చుట్టిన తర్వాత మనం ఆ విధంగా జాగ్రత్తగా అండి మంకీ ప్లేయర్తో తిప్పుకునేప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోండి, ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మంకీ ప్లేయర్ని యాక్చువల్గా యూజ్ చేయకుండా దాని టూల్తోనే చేయాలి, కానీ ఇది ఓల్డ్ వర్క్ కాబట్టి మనం మంకీ ప్లేయర్ని వాడాము. ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. మీరు చూపిస్తాను. ఈ విధంగా మనం కరెక్ట్ పొజిషన్లో ఇప్పుడు 2 లెవెల్కి వచ్చాయండి, రైట్ సైడు లెఫ్ట్ సైడు. ఆ విధంగా కరెక్ట్ పొజిషన్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆన్ చేస్తున్నామండి. ఈ విధంగా అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆన్ చేసాం చూడండి, వాటర్ లెవెల్ వస్తుంది. ఆ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలండి. ఇది ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో